హలో అండి, వెల్కమ్ టు padhuvlogs. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడి పాదాలు ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను. అయితే ఈ పాదాలని కృష్ణాష్టమికే కాదు, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం గుమ్మం ముందు ఇంకా తులసి మొక్క ముందు కూడా వేసుకోవచ్చు. అలాగే దీపావళిలో మనం లక్ష్మీ పూజ చేస్తాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈరోజు కొన్ని సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు కదా. సో ఈరోజు నేను కొన్ని రకాల పాదాలు ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను, చూడండి.
మరి ముగ్గుతో పాదాలు ఈజీగా అందంగా ఎలా వేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు ఇంతకంటే ఈజీ మెథడ్ చూపించిపోతున్నాను. ఒకవేళ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ చేత అడుగులు వేయించవచ్చు. దానికోసం ముందుగా ఇలాగా కొంచెం బియ్యం పిండిని ప్లేట్లో తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ దాన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మరీ జారుగా చేసుకోకూడదు, కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ కాళ్ళని అందులో అద్ది ఇలా అడుగులు వేయించవచ్చు. కొంచెం ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే వాటిని వేళ్ళతో సరిచేయచ్చు. ఇప్పుడు ఇంకొక మెథడ్ చెప్తున్నాను. మన చేతులు ఉంటాయి కదా, వాటిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ముద్రలాగా ఒకసారి ఇలా అద్దుకొని ఇలా ముద్రలు వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ మనకి ఎక్కడైనా క్లియర్గా లేకపోతే దాన్ని వేళ్ళతో మళ్ళీ ఒకసారి సరి చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మన బొటన వేలుతోటి వేళ్ళని కూడా వేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు చూపించిన ముగ్గులలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.